హార్ట్ ప్రాబ్లమ్స్. శరీర వ్యవస్థ సక్రమంగా నడిపే అవయవాల్లో అతి ముఖ్యమైనది గుండె. గుండె పనితీరు సరిగా పనిచేయకపోతే శరీర వ్యవస్థ నడవడం అసాధ్యం. గుండె ధమనులు, సిరల ద్వారా శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేసే అతి ముఖ్యమైన వ్యవస్థ. మన ఆహారపు అలవాట్లు, ఆలోచన విధానం, మానసిక శారీరక ఒత్తిడి గుండె పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. గుండె కండరాలకు అందాల్సిన ఆక్సిజన్, న్యూట్రియంట్స్ సరిగా అందకపోవడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, రక్తం సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, గుండెకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల హార్ట్ అటాక్ వంటివి వస్తాయి. వీటి వలన గుండె కండరాలు డ్యామేజ్ కావడం వంటివి జరుగుతాయి. ఇంకా హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్, వాల్వులర్ హార్ట్ డిసీజ్ వంటివి గుండెకు సంబంధిత వ్యాధులు. శరీర వ్యవస్థలో గుండె అతి ముఖ్యమైనది కాబట్టి గుండెను కాపాడుకోవడం తప్పనిసరి. అందువలన శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. గుండెను పటిష్టంగా చేసి గుండె సంబంధిత వ్యాధులను నివారించే యోగాసన పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ ఆసన్ వజ్రాసన్. ముందు కుడికాలు వెనక్కి మడిచి మెల్లగా మీరు 2 చేతులతో బ్యాలెన్స్ చేస్తూ అలాగే మీ ఎడమ కాలును కూడా వెనక్కి పెట్టుకోండి. మీరు 2 కాలి మడమల మధ్య కూర్చోండి. అంటే మీ హిప్స్ 2 కాలి మడమల మధ్య రావాలి. ఈ ఆసనంలో వెన్నెముక నిటారుగా ఉండాలి. మీరు 2 చేతులు రిలాక్స్డ్గా మీ థైస్ మీద ఉంచండి. దీన్ని వజ్రాసన్ అని అంటారు. వజ్రాసన్ అని ఎందుకంటారంటే ఇది ఇంద్రుడి ఆయుధం, వజ్రాయుధం. అది ఎంత శక్తివంతమైందో ఈ ఆసనం కూడా అంతే శక్తివంతమైంది. ఎందుకంటే పర్టికులర్గా ఈ ఆసనం డైజెస్టివ్ సిస్టమ్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు వెనక్కి లెగ్స్ ఫోల్డ్ చేసి ఉంచారో ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్కువ సప్లై అవుతుంది. సో వజ్రాసన్ అన్ని ఆసనాస్, ఏ ఆసనాస్ అయినా కూడా ప్రాణాయామం కూడా ఎంటీ స్టమక్తో చేయండి. భోజనం చేస్తే 3-3.5 గంటల తర్వాత మాత్రమే ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాం. కానీ వజ్రాసనం ఒక్కటి మాత్రం మీరు భోజనం తర్వాత చేయదగ్గ ఆసనం ఇది. భోజనం చేసిన వెంటనే మీరు ఈ ఆసనంలో కనుక ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కూర్చోగలిగితే ఈ ఆసనంలో మీరు ఏదైతే తిన్న ఆహారం చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది పూర్తిగా. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ఫామ్ అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనంలో కూర్చుంటే భోజనం చేసిన తర్వాత పర్టికులర్గా అది ఆ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఈ ఆసనంలో మనం వజ్రాసన్ సిరీస్ అని చెప్తాం. అంటే వజ్రాసనంలో కొన్ని ఆసనాస్ ఉన్నాయి మనం చేయదగిన ఆసనాస్. అంతేకాకుండా ఇది మెడిటేటివ్ పోస్చర్ అని కూడా చెప్తారు. అంటే ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ఈ 2 కూడా ఈ ఆసనంలో కూర్చుని చేయొచ్చు. ఎవరికైనా యాంకిల్ పెయిన్ ఎవరికైనా అనిపిస్తే, అంటే కాలి మడమల దగ్గర నొప్పి ఉంటే మీరు ఏదైనా ఒక టవల్ లేకపోతే ఏదైనా చిన్న కుషన్ లాంటిది ఫోల్డ్ చేసి మీరు 2 కాలి మడమల మధ్య పెట్టుకుని కంఫర్టబుల్గా కూర్చోండి. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. దీన్ని వజ్రాసన్ అని అంటాం.